అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నేను అడిగే సమస్య ప్రతి గ్రామంలో ఉన్న సమస్య అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న సమస్య అధ్యక్ష. ఇది గ్రామాలకు సంబంధించి గ్రామ సేవకులు ఆర్ విలేజ్ హెల్పర్సు అధ్యక్ష వాళ్లకు మరి గ్రామాలల్లో సంబంధించిన సఫాయి కార్యక్రమాలు అంటే మురికి కాలువలు కానీ నీటి వ్యవస్థ కానీ వాటర్ మ్యాన్ కానీ ఎలక్ట్రిక్ మ్యాన్ కానీ ఓ ట్రాక్టర్ నడిపే వాళ్ళు కానీ అధ్యక్ష ప్రతి గ్రామంలో 5-6 మినిమంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళ జీతాలు చూస్తే గత 10 ఏళ్ల నుంచి అయితే ఓ ధనిక రాష్ట్రంలో వాళ్ళకి ఇచ్చిన జీతాలు చూస్తే ఎవరినైనా అడిగితే 3,000-4,000 జీతాలకు పనిచేసారంటే నిజంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం అధ్యక్ష. అధ్యక్ష మనం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తాయి. సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రజలు బాగుండాలి, ఒక కరెంటు ఉచితంగా ఇవ్వాలి, ఉచిత 200 యూనిట్ల కరెంటు బిల్లు వేయాలి, అది ఆదా చేసుకొని ప్రజలు వాళ్ళు వేరే దాన్ని ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చేస్తాం అధ్యక్ష. అంటే సంక్షేమం అనేది వాళ్ళు అడగకుండా ఇచ్చే ప్రజలు బాగుండాలనేది. కానీ ప్రజలు కష్టపడ్డ వాళ్లకు ముఖ్యంగా దళితులు బీసీలు బలైన వర్గాల ప్రజలు మరి వాళ్ళు ఎక్కువ ఈ గ్రామ సేవకులుగా ఉంటారు. మరి వాళ్లకు 3,000-4,000 జీతాలు ఉంటే గత 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఇప్పుడిప్పుడే మరి అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ మరి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. దీని మీద ఇక్కడ సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి నేను అనుకుంటా అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద కూడా 1,00,000 మంది ఈ హెల్పర్లు విలేజ్ హెల్పర్స్ కానీ గ్రామ సేవకులు కానీ ఉంటారు. వీళ్ళకి కన్సాలిడేటెడ్ ఆ గ్రామాలలో వచ్చిన రెవెన్యూ ఆ ట్యాక్సెస్ సరిపోతలేవు, అవి కూడా 3-4 నెలల వరకు జీతాలు ఇస్తలేరు. ప్రభుత్వం దానికి కన్సాలిడేటెడ్గా ఆ గ్రామాలకు కొంత ఇస్తే వాళ్ళ కొంతైనా మెరుగైన, ఎందుకంటే మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఉంటుంది యాక్టా మరి లేదా ఏదన్నా కానీ కొంత కన్సాలిడేటెడ్గా కొంత వాళ్ళకి ఆదాయం సమకూరిస్తే ప్రత్యేకించి దీని మీదనే కేటాయిస్తే ఆ గ్రామ సేవకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మేలవుతుందని అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మేఘారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. వనపర్తి నియోజకవర్గంలో ఈ వేరుశెనగ చాలా క్రాప్ వస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించి మేము ఆల్రెడీ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ వీరాపల్లి అనే గ్రామం పెద్దమంది మండలంలో ఆ వేరుశెనగ పరిశోధన కేంద్రం కూడా పరిశీలించి తొందర చేయాలని కోరుకుంటూ, దాంతోపాటు రేవెల్లి అండ్ ఏదుల శ్రీరంగపూర్ మండలాలకు ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎండి ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ 2 బిల్డింగ్లు ఉన్నాయి, అది కూడా కన్సిడర్ చేయాలని. గన్పూర్ మండల హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కృష్ణమోహన్ రెడ్డి గారు. కృష్ణమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అవుట్సోర్సింగ్ ద్వారా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ విధానం వల్ల మెయిన్ పోస్టులు అంటే మున్సిపాలిటీలో కానీ అదేవిధంగా కలెక్టరేట్లో కానీ అంటే ఆపరేటర్లు చాలామంది మెయిన్ పోస్టులో ఉన్నారు. వాళ్ళ అవుట్సోర్సింగ్ వలన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఎక్కడ సింగరేణి సంస్థలో ఆఫీసర్స్కి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వారికి 2023 నుంచి ఇవ్వట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది, అది తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సింగరేణి సంస్థలో 5 సంవత్సరాల క్రితము అప్పుడు కేసీఆర్ గారు మాట ఇచ్చారు, ఈ నేమ్స్ చేంజ్ గురించి తొందరగా నిర్ణయం తీసుకుంటాము, దాంతోపాటు వాలంటరీ రిజైన్ చేసిన వారు ఆ రోజులలో వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చారు అధ్యక్ష. కానీ అప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి అందరు కూడా రిప్రజెంట్ చేస్తున్నారు, వారి విషయం గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. ఒకటే నిమిషంలో నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండో చెప్తాను. ఒకటి మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసారు. మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా
10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి. రెండోది మీకు లాభం వచ్చని చెప్తా 1100. మంత్రి గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మందుల సామ్యుల్ గారు. సార్ మీకు ధన్యవాదాలు సార్. మా నియోజకవర్గంలో ఓయప్ప రాగే నేను కూడా పోయి కొడతా. స్పీకర్ గారికి ధన్యవాదాలు. మా తుంగతుర్తి నియోజకవర్గం మధ్య